హాయ్ టు ఆల్, వెల్కమ్ టు జనా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియో ఏంటంటే మన యూత్ అందరికీ ఒక మ్యాడ్, ఒక పిచ్చి అలాంటి బైక్ని అయితే ఈరోజు మీ ముందుకైతే రివ్యూ కోసం తీసుకొచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఇంకేం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అయితే మనం 350 చూసాం, హంటర్ చూసాం కొత్తగా. అది యూత్కి మంచి ఫేమస్గా బాగా నచ్చిందనమాట. తర్వాత మోడల్ ఏదైనా కొంచెం హై ప్రైజ్లోకి వెళ్తే మనకు వస్తుందన్నమాట కాంటినెంటల్ జీటీ. ముందైతే ఇంటర్సెప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత యూత్ లుక్స్ కోసం యూత్కి నచ్చేటట్టు డిజైన్ చేయబడింది మన కాంటినెంటల్ జీటీ అనమాట. ఈ కాంటినెంటల్ జీటీనే మన ఇంటర్సెప్టర్కి కాంటినెంటల్ జీటీకి తేడా ఏంటంటే, మనకు హ్యాండిల్ అయితే కొంచెం స్పోర్టియర్ లుక్స్తో ఉంటుందన్నమాట జీటీ అయితే. అదే మనకి ఇంటర్సెప్టర్ ఎలా ఉంటుందంటే కొంచెం అప్రైడ్ ఉంటుందన్నమాట. హ్యాండిల్ అనేది కొంచెం అప్రైడ్ ఉంటుంది. దానికి దీనికి ఇంజన్లో అయితే సేమ్ ఉంటుంది. ఇంజన్లో అయితే ఎటువంటి తేడా అయితే ఏముండదు. ఓన్లీ లుక్స్లో మాత్రమే కొంచెం లుక్స్లోను ఈ ఫ్యూయల్ ట్యాంక్లోను కొంచెం తేడా ఉంటుంది అంతే తప్ప మిగతా మొత్తం అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. మంచి రా బైక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇందులో ఇంతవరకు ఎటువంటి మాడిఫికేషన్స్ అయితే ఏం జరగలేదన్నమాట. మనం రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది క్లాసిక్ కావచ్చు, ఇంకొక హంటర్ కావచ్చు, ఇంకో హిమాలయన్ కావచ్చు, ఇలాంటి ఇంటర్సెప్టర్ కావచ్చు, జీటీ కావచ్చు. వీటిలో ఉన్న మన బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే మనమైతే మాడిఫికేషన్స్ ఎన్నైనా మనకు నచ్చినట్టు కలర్స్, ఏ యాక్సెసరీస్ కావాలన్నా కానీ మనకు మార్కెట్లో బాగా దొరుకుతాయి. దాన్ని మనం నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇది ట్విన్ సిలిండర్ అనమాట. మనం ఎక్కువ మంది రెడ్ రోస్టర్ మన సైలెన్సర్లు అయితే పెట్టుకొని ఈ బైక్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ సౌండ్కి అయితే, ఆ బీటింగ్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా దీన్ని మైలేజ్ విషయం ఆలోచిస్తే మనకైతే సిటీలో దగ్గర ఒక కార్ని మెయింటైన్ చేసింటే దీనికైతే ఫ్యూయల్ అయితే 12.5 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఫ్యూయల్ పోస్తూనే ఉండాలి, అది తాగుతూనే ఉంటుంది, మనం పోస్తూనే ఉండాలి. ఫ్యూయల్ అయితే ఆ విధంగా ఉంటుంది. 15 నుంచి 16 వరకు మనకి టౌన్లో అయితే రావచ్చు. అదే సిటీ రైడ్స్లో అయితే 15 to 16 అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓనర్ గురించి కూడా ఒకసారి అడిగి ఎగ్జాక్ట్గా అయితే హైవేలో మనకు వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే 20 to 25 అని కంపెనీ అయితే చెప్తుంది. కానీ అంత అయితే రాదనమాట, 20 వరకు అయితే రావచ్చు. తర్వాత ఇప్పుడైతే మనం బైక్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూద్దాం. ఇది 2024 సెప్టెంబర్ లేటెస్ట్ వెహికల్ అనమాట. ఇంతవరకు ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు. తర్వాతకి నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే బైక్ యొక్క రైడ్ రివ్యూ అయితే ఉంటుందన్నమాట. నాకు అనిపించిన ఒపీనియన్లు ఏంటి, ఈ లేటెస్ట్గా దీనిలో చేసిన మార్పు చేర్పులు ఏంటి అనేటి నేనైతే నెక్స్ట్ రైడ్ రివ్యూలో అయితే మీకు చెప్తాను. మన ఛానల్ నుంచి అయితే వచ్చే ఇలాంటి మంచి వీడియోస్ని అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తాయి. ఓవరాల్గా బైక్ చూసుకున్నట్లయితే లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా. ఎటువంటి కంప్లైంట్ అయితే చేయాలని అయితే నాకైతే అనిపించట్లేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే దీని డిజైన్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే RX 100ని బాగా సాగబెరిగితే ఎలా ఉంటుందో ఉబ్బినట్టు అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ దిస్ బైక్ చూసుకున్నట్లయితే ఇది తిరుపతిలో బై చేయడం అయితే జరిగింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే 3,19,000గా ఎక్స్-షోరూమ్ అయితే ఉంటుంది. అదే ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 4,25,000గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఇది లిటిల్ బిట్ ఏరియా టు ఏరియా ఆన్ రోడ్ ప్రైస్ అయితే చేంజ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద లోగో డిజైన్ ఆఫ్ కాంటినెంటల్ GT 650. ఇక్కడ ట్విన్ సిలిండర్స్ని కూడా ట్విన్ అని మనకైతే మెన్షన్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ కలరు మ్యాసివ్ కలర్, క్రోమ్ కలర్ చాలా బాగుంటుంది. దీన్నే టాప్ మోడల్గా కూడా చెప్పుకుంటారు. చాలా బాగుంది కలర్ అయితే, నాకు కూడా చాలా ఇష్టం పర్సనల్గా ఈ కలర్ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. గ్రే, గ్రీను, బ్లూ, రెడ్, వైట్, అలాగే ఈ క్రోమ్ కలరు, ఇంకా కొన్ని డ్యూయల్ టోన్ కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఈ మధ్య కూడా 2 కొత్త కలర్స్ అయితే వచ్చాయి. కానీ వీటన్నిటికన్నా క్రోమ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఆల్ 4,30,000 మనం దేనికి స్పెండ్ చేస్తున్నాము అంటే ఓన్లీ ఫర్ దిస్. ఈ ఇంజన్ కోసమే మనం అయితే అంత మనీని అయితే స్పెండ్ చేస్తున్నాం. యూత్ అందరూ అంత పిచ్చెక్కిపోతున్నారు దేనికోసము అంటే ఓన్లీ ఈ ఇంజన్ కోసమే. దీని యొక్క టెక్నికల్ స్టఫ్ చూసుకున్నట్లయితే దీని ఇంజన్ కెపాసిటీ 648cc ఇంజన్గా ఉంటుంది. అలాగే మ్యాక్సిమం పవర్ చూసుకున్నట్లయితే 47.65 PS అయితే ఉంటుంది అట్ 7000 RPM.
అలాగే మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్లయితే 52 Nm టార్క్ అయితే అటు 5000 RPM అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలదు. ఇది 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. అలాగే ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది, అంటే 6 గేర్స్ అయితే దీనికి ఉంటాయి. ఇంత పవర్ఫుల్ ఇంజన్ ఉంది కాబట్టి మనమైతే ఆల్మోస్ట్ ఆల్ 4 lakhs వరకు ఈ ఇంజన్కి అయితే స్పెండ్ చేస్తున్నాం. అంత మ్యాడ్ ఫిగర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ఇదైతే ఎయిర్ కూల్డ్ ఇంజిన్తోనే వస్తుందన్నమాట. మనకైతే ఎలాంటి ఎయిర్ కూల్డ్ ఆయిల్తో కానీ దేనితో కానీ మనకైతే పని లేదు. ఇంజిన్ ఆయిలే సర్క్యులేట్ అయ్యి కూల్ అయ్యి మళ్ళీ ఇంజిన్లోకి వస్తుంది. తర్వాత దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకున్నట్లయితే 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒక చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకైతే టచ్ అవ్వవు. కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడైతే మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే మనకి డబుల్ స్టాండ్ అయితే పెట్టించుకున్నారంటే అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద పెట్టించుకోవాలి. అది పెట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం పిలియన్తో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. నెక్స్ట్ తర్వాతకి దీని ఓడోమీటర్ చూసుకున్నట్లయితే అంతా అనలాగ్ సిస్టంలోనే ఉంటుంది, మాన్యువల్గానే కనిపిస్తుంది. కొంచెం డిజిటల్ పార్ట్ అయితే ఉంటుంది. ఈ డిజిటల్ పార్ట్లో కూడా ఫ్యూయల్ గేజ్ అనేది సరిగా పనిచేయదు అని అయితే టాక్ అయితే ఉందన్నమాట. అది వెహికల్ టు వెహికల్ ఉండొచ్చు, లేదంటే ఒక బ్యాచ్లో వచ్చిన వెహికల్కి ఉండొచ్చు. కానీ దీనికైతే ఇంకా ఓనర్ అయితే నోటీస్ చేయలేదు. ఇది ఇంకా కొత్త బైక్ కాబట్టి ఇంకా ఓనర్ అయితే దీన్ని అయితే నోటీస్ చేయలేదు. ఒకవేళ ఉండొచ్చేమో మనం అయితే చెప్పలేము. కొన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నప్పటికీ ఫ్యూయల్ గేజ్లో అయితే 1 పాయింట్ 2 పాయింట్లు అయితే చూపించడం కూడా కొన్ని వీడియోస్లో మనం అయితే చూసాము. ఇందులో నాకైతే ఉండాల్సిన ఒక ముఖ్యమైన ఫీచర్ అయితే ఒకటి అనిపించింది. అదే ఏంటంటే ఫ్యూయల్ రేంజ్ అయితే ఉంటే చాలా బాగుండేది. కరెక్ట్గా పనిచేసేటట్టు ఒక ఫ్యూయల్ రేంజ్ అయితే మనకు ఉంటే మన దగ్గర ఉన్న ఫ్యూయల్తో మనం ఎంత దూరం ఇంజిన్ రన్ చేయగలం అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఇక ఈ వెహికల్ యొక్క వెయిట్ విషయానికి వస్తే వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వీక్ పర్సన్స్ అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చి ఓకే అనుకున్న తర్వాతనే మీరైతే ఈ వెహికల్కి వెళ్ళాలి. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ కర్బ్ వెయిట్ చూసుకున్నట్లయితే 214 kgsగా వెయిట్ అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క హెడ్లైట్ విషయానికి వస్తే హెడ్లైట్ అయితే కంప్లీట్గా ఎల్ఈడి అయితే అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. అది ఈ మధ్యనే చేశారు. ఆఫ్టర్ మార్కెట్ అందరూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే అవసరం లేదు, మన కంపెనీ ఫిట్టెడ్గా వస్తుంది. ఇక ఇండికేటర్ చూసుకున్నట్లయితే బల్బ్గానే ఇండికేటర్స్ని అయితే ఈ ఇండికేటర్స్ అయితే ఎల్ఈడి కింద అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కంపెనీ ఫిట్టెడ్గానే. ఇంకా హజార్డ్ లైట్ అయితే దీనికి సపరేట్ స్విచ్ అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో ఎటువంటి మాడిఫికేషన్స్ చెయ్యని ఎగ్జాక్ట్ సౌండ్ అయితే ఒకసారి అయితే వినండి. తర్వాతకి చూసుకున్నట్లయితే దీని యొక్క రైడింగ్ పోస్చర్, మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడైతే మన యొక్క పోస్టర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది రైడ్ చేయడానికైతే. లాంగ్ రైడ్స్లో కొంచెం అయితే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా దీని యొక్క రైడింగ్ పొజిషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మన పోస్టర్ ఇలా ఉంటుంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే వెనకాల నుంచి 2 సైలెన్సర్లు చూస్తా ఉంటే రెండిట్లోంచి బుల్లెట్లు వచ్చాయేమో అనేటట్టు ఉంది. బ్యాక్ సైడ్ నుంచి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో టైల్ లైట్ కూడా మనకైతే బల్బ్గానే ఉంది. ఓన్లీ హెడ్ లైట్ మాత్రమే మనకు ఎల్ఈడిగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఇక్కడ నాకు ఈ బైక్ రైడ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏదైనా ఉందంటే అదే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా నచ్చింది నాకైతే. దీని గురించి కంప్లీట్గా టెక్నికల్గా నేనైతే మన రైడ్ రివ్యూలో అయితే మీతో అయితే డిస్కస్ చేస్తాను. తర్వాతకి హీటింగ్ విషయానికి వస్తే ఇంజన్ అయితే కొత్త బైక్ కాబట్టి ఇదైతే హీట్ని అయితే భయంకరంగా ప్రొడ్యూస్ చేస్తుంది. నేను జీన్స్ ప్యాంటు షూ వేసుకున్నప్పటికీ నాకైతే హీట్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా సిటీ రైడ్స్లో అక్కడ చూసుకున్నట్టయితే హీట్ అయితే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ అగైన్. చూశారు కదా వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఎలా ఉందన్నమాట. మెయిన్ పాయింట్స్ని, ముఖ్యమైన పాయింట్స్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. అనవసరంగా వీడియో అంతా ల్యాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మీకు క్రిస్పీగా వీడియోని అయితే మీ ముందుకైతే ప్రజెంట్ చేశానమాట. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ఇలాంటి పవర్ఫుల్ మిషన్స్ని అయితే మీ ముందుకు చాలా తీసుకురాబోతున్నాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.